తమ పాలనా కాలంలో తాము టీటీడీ చైర్మన్లుగా ఉన్న కాలంలో నెయ్యి కల్తీ చేయలేదని, స్వామివారి ప్రసాదాలను కలుషితం చేయలేదని వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చేస్తున్నారు. తాము దేవదేవుని ముందు ప్రమాణం చేయడానికి సిద్ధమని కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఆ సిద్ధమని చెప్పిన వారు కరుణాకర్ రెడ్డి గారు ఇంకొక స్టెప్ ముందుకు వేసి ఆయన ఇవాళ ప్రమాణం చేశారు. అది ఏం జరిగిందో చూద్దాం. తిరుమలలో దీని వల్ల ఉద్రిక్తత ఏర్పడింది. తిరుమలలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పూజలు చేశారు. శ్రీవారి పుష్కరంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి అఖిలాండం వద్ద ప్రత్యేక పూజలు కరుణాకర్ రెడ్డి చేశారు. దేవదేవుని సన్నిధిలో అపవిత్రం జరిగిందంటూ కొద్ది రోజులుగా చంద్రబాబు వైసీపీపై నిందలు వేయటం తనకు చాలా బాధేసిందని, తీవ్రమైన కలత చెందే తిరుమలలో స్వామి సన్నిధిలో ప్రమాణానికి వచ్చానని కరుణాకర్ రెడ్డి చెప్పారు. అఖిలాండం వద్ద కరుణాకర్ రెడ్డి చేతిలో ఉన్న కర్పూర హారతిని పోలీసులు లాక్కున్నారు. ఏం జరిగిందో చూద్దాం. నాయకుడికి 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి తండ్రి, గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్ప్రేక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కలంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేతిలో నేను కలంకితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో అఖిలాండం వద్ద కరుణాకర్ రెడ్డి చేతిలో ఉన్న కర్పూర హారతిని పోలీసులు లాక్కున్నారు. అలా పూజను మధ్యలో ఆపటము అపచారం కాదా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారు కోర్టు దగ్గర ఏం మాట్లాడారో చూద్దాం. వైవి సుబ్బారెడ్డి గారు 2019 నుంచి 2023 ఆగస్టు దాకా చైర్మన్గా ఉండేది. అప్పుడు ఆ రిజీమ్లో, ఆ హయాంలో, ఆ పీరియడ్లో ఈ ఏఆర్ ఫుడ్స్ దానికి టెండరు ఇతను పార్టిసిపెంట్ కాదు, ఇతను టెండరు దక్కలేదు, టెండర్కి లేదు ఇతను పార్టిసిపెంట్గా. ఇతనికి ఎలాంటి సప్లై చేసేదానికి అధికారం కూడా లేదు. 2019 నుంచి 23 ఆగస్టు దాకా వైవి సుబ్బారెడ్డి గారి రిజీమ్లో ఈ ఏఆర్ ఫుడ్స్ అనేది టెండర్లోనే లేడు, బిడ్డరే కాదు. తర్వాత ఆగస్టు 23 తర్వాత కరుణాకర్ రెడ్డి గారు వచ్చారు. కరుణాకర్ రెడ్డి గారి రెజీమ్లో కూడా ఒక్క
గ్రామ్ కూడా సప్లై చేయలేదు ఏఆర్ ఫుడ్స్. గౌరవ్ సుబ్బారెడ్డి గారి తర్వాత వచ్చినటువంటి చైర్మన్గా ఆగస్టు 23 తర్వాత కరుణాకర్ రెడ్డి హయాం తీసుకున్నా కూడా ఆయన జూన్ 4వ తేదీ రిజైన్ చేయడం జరిగింది. దీనికి ముందర కరుణాకర్ రెడ్డి గారి టైంలో ఒక్క ఏళ్ళకి ఆర్డర్ ఇవ్వలేదు, ఆర్డర్ కాదు కదా సప్లై కూడా చేయలేదు. ఇదంతా జరిగింది మీ రెజీమ్లో. అలాగే ఆయన పొన్నవల సుధాకర్ రెడ్డి గారు కూడా మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. పంది కొవ్వును కలిపారని చెప్తున్నారు. పంది కొవ్వు కేజీ 1400 రూపాయలు ఉంటుంది అని చెప్పారు. అలాగే ఇంతకుముందు కూడా మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం, ఫిష్ ఆయిల్ కూడా చాలా ఖరీదైంది, వెనకంటే ఖరీదుగా ఉంటుంది. కాబట్టి ఖరీదైన అంటే బంగారంలో రాగిని కలుపుతారు కానీ రాగిలో బంగారాన్ని కలుపుతారా అనే ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఇప్పుడు తిరుపతి లడ్డీ రాగి అంటావా అని విమర్శలు వస్తే రావచ్చు, చెప్పలేము. మన పచ్చ మీడియా దేన్ని ఒక వదిలిపెట్టదు కదా, చేస్తూనే ఉంటుంది. అలాగే ఇంకా ఆయన ఏం చెప్పారో చూడండి. ఇది వెజిటబుల్ ఫ్యాట్ అని మీరే చెప్పారు కదా, నేను ఎక్స్పర్ట్ కాదు అన్నాడు. ఎక్స్పర్ట్ కాకపోతే ఎందుకు చెప్పడం జరిగిందంటే సీఎం గారు కూడా ఎక్స్పర్ట్ కాదు కదా ఈ లైన్లో. ఎస్ వాల్యూ తగ్గితే ముఖ్యంగా అది అడల్టరేటెడ్ అని, దీనిలో ఎస్ వాల్యూ తగ్గుంటే రిజెక్ట్ చేసేసారు. అది ప్రసాదంలోకి ఎప్పుడు మిక్స్ కాలేదు. ఇంకొకటి చెప్తానండి, ఒక కామన్ మ్యాన్కి, ఒక భక్తుడికి నేను చెప్పే మాట ఒక్కటే, 319 రూపాయల లెక్కన వీళ్ళు రివర్స్ టెండరింగ్లో టెండర్ వచ్చిందని నేను చూడడం జరిగింది. ఓకే, దీనికి వాళ్ళు చెప్పే ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అనే విషయం చాలా హాస్యాస్పదం అండి. ఒక ఎనిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్ కలిపితే ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. ది ప్రైస్ ఆఫ్ ది పిగ్ ఆయిల్ ఈస్ అబౌట్ 1400 రూపీస్ ఏ కిలో. 319 రూపాయలు కిలోకి 1400 రూపాయలకి అడల్టరేట్ చేస్తారండి. నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు, ఇది రాగి వస్తువు, రాగి అని అమ్ముతున్నావు, రాగి బింది అని అమ్ముతున్నావు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? మరి గోల్డ్ దానిలో రాగి కలపచ్చు. 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తలలో తెలివి ఉండే ఆలోచనేనా? దెన్ ఫిష్ ఆయిల్ వచ్చి వేల రూపాయలు ఉంది. ఐ విల్ షో ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏం జరుగుతున్నది ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. అంటే మీడియా విపరీతమైన ప్రచారం చేయటం వల్ల జనాలు ఒక రకమైన ట్రాన్స్లో పడిపోతున్నారు. అది ఎన్నికల సమయంలో కూడా అలాగ పడ్డారు, అంతకుముందు కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితిని కొనసాగించడానికి టీడీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. దానికి జనసేన పిల్లసేన అని కూడా ఆయన కూడా, అంటే డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన పిల్లసేన అని అనొచ్చాము, ఉపసైన్యాధ్యక్షుడు అనొచ్చు, ఏదైనా అన్నా కానీ ఆయన కూడా తన విజ్ఞతను కోల్పోయి చంద్రబాబు ఏది చేస్తే దానికి తానా తందానా అనటం మాత్రము ఆయన భవిష్యత్తుని ఖచ్చితంగా దెబ్బతీస్తుంది.